హాయ్ అండి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మాయి అయితే భరతమాతగా రెడీ అవుతుంది. ముందు రోజు ఈవినింగ్ అయితే భరతమాతగా రెడీ అవ్వాలి అని చెప్పింది. నా దగ్గర ఉన్న వాటితో అప్పటికప్పుడు రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను చూసేయండి. ఇంకా ముందుగా నేను శారీ అయితే కట్టేశానండి. శారీ కట్టిన తర్వాత హెయిర్కి అయితే తనకి కిరీటం పెడతాను కనుక ఆ కిరీటం పెట్టేటప్పుడు తనకి ఇబ్బంది పడకుండా సైడ్కి హెయిర్ పిన్నులు అయితే పెట్టేశాను. ఒక కిరీటం మాత్రమే ఇంటి దగ్గర నేను ముందు రోజు ఈవినింగ్ అయితే తయారు చేశాను. నా దగ్గర ఉన్న వాటితో మెడలో అయితే చిన్న నెక్లెస్ అయితే వేశాను. నెక్లెస్తో పాటు నెక్ సెట్ కూడా వేశానండి. తనకి ఇదిగో ఈ చిన్న బుట్టలు అయితే పెట్టేస్తున్నాను. పెద్ద బుట్టలు తనకైతే సెట్ అవ్వలేదు, అందుకనేసి చిన్న బుట్టలు పెట్టేశాను. బుట్టలు పెట్టేసిన తర్వాత చేతులకి పారాని అయితే నేను గోరింటాకులో పెట్టేశాను. గాజులు అయితే సెట్ చేశాను. ఆ సెట్ చేసిన గాజులు అయితే రెండు వైపులు వేసేసుకుందండి. ఇదిగోండి గాజులు. ఫైనల్గా అయితే ఇలాగ రెడీ అయిందన్నమాట. ఒక ఫోటో కూడా ఇవ్వట్లేదు, టైం అయిపోతుందని అంటుంది. కిరీటం ఒకటి పెట్టాలి. ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఈ కిరీటం అయితే నేను ఒక అట్టడొక్క తీసుకున్నానండి. అట్ట తీసుకుని దాన్ని గోల్డ్ పెయింట్ వేసాను. వేసాక బ్లౌజ్కి వేసే లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ స్టోన్స్ లేస్ తీసుకున్నాను. దాన్ని గమ్ముతో ఇలా అంటించేసాను, కట్ చేసేసి. చాలా చక్కగా వచ్చింది. ఫైనల్గా అయితే ఇలా ఉందండి.